హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఈ ఎండాకాలంలో సింపుల్గా చేసుకునే ఒక మంచి మ్యాంగో రెసిపీని చూపించబోతున్నానండి. ఈ మ్యాంగో జ్యూస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ సంవత్సరం ఎండలు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి కదండి. మనం బయటికి వెళ్ళి రాగానే ఈ జ్యూస్ని ఒక్కరోజు తాగి చూడండి, చాలా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. ముందైతే ఒక పెద్ద సైజు మామిడికాయని తీసేసుకొని దానిపైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఇలా తొక్కను తీసుకొని పెట్టుకోవాలి. ఇలా తొక్కను తీసేసుకొని ఇప్పుడు మనం మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా మ్యాంగోని కట్ చేసుకోవడం వల్ల మనం జ్యూస్ అనేది తొందరగా బ్లెండ్ అయిపోతుందండి. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. మీరు ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి ట్రై చేయాలనుకుంటే ఒక ఇద్దరికైతే మనకు ఒక పెద్ద సైజు మ్యాంగో అయితే సరిపోతుంది. ముగ్గురికి లేదా నలుగురికి అయితే ఒక 2 మ్యాంగోస్ అయితే సరిపోతాయి. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం మ్యాంగో జ్యూస్, లస్సీ ఇలాంటివి ట్రై చేసేటప్పుడు మనం తీయటి మామిడి పండుని తీసుకోవడం వల్ల మనకి జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్లో కొన్ని పక్కన పెట్టేసుకొని మిగతా వాటిని ఒక కప్తో కొలుచుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కానీ తేనెని కానీ యూస్ చేయొచ్చు. నా దగ్గర తేనె లేదని షుగర్ని యూస్ చేస్తున్నానండి. ఇందులోనే ఒక 3-4 వరకు ఐస్ క్యూబ్స్ని మనం ఏ కప్పుతో అయితే మామిడి పండు ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చెప్పే క్వాంటిటీస్లో మిల్క్ షేక్ అనేది చాలా థిక్గా ఉంటుందండి. ఒకవేళ మీరు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలని లేదా ఐస్ క్యూబ్స్ని ఎక్స్ట్రా వేసుకుంటే పల్చగా వస్తుంది. చూడండి ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పైన కొంచెం మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకోవడం వల్ల మనం జ్యూస్ తాగుతున్నప్పుడు కొంచెం కొంచెం మ్యాంగోస్ తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో చల్లగా తాగుతుంటే భలే టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ రెసిపీని. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.